సూర్యుడు మన దగ్గరి నక్షత్రం మరియు మన సౌర వ్యవస్థ యొక్క ప్రకాశవంతమైన కేంద్రం. చరిత్ర అంతటా మానవాళిని ఆకర్షించింది. ఈ ప్రకాశవంతమైన ఖగోళ శరీరం వెచ్చదనం మరియు కాంతికి మూలం మాత్రమే కాకుండా పురాణం, సైన్స్ మరియు అద్భుతాలకు సంబంధించిన అంశం. ఈ అన్వేషణలో సూర్యుడిని ప్రత్యేక విశిష్ట నక్షత్రంగా మార్చే చారిత్రక ప్రాముఖ్యత, రహస్యాలు మరియు విశిష్ట లక్షణాలను ఆవిష్కరించడానికి మేము ప్రయాణాన్ని ప్రారంభిస్తాము. మానవ అవగాహన యొక్క చరిత్ర. ప్రాచీన సౌర ఆరాధన. ఈజిప్షియన్లు మరియు మాయన్లు వంటి ప్రాచీన నాగరికతల నుండి గ్రీకులు మరియు రోమన్ల వరకు సూర్యుడు మతపరమైన మరియు సాంస్కృతిక విశ్వాసాలలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇది తరచుగా దేవతగా పరిగణించబడుతుంది మరియు దాని జీవనాధార లక్షణాల కోసం పూజించబడుతుంది. ప్రారంభ పరిశీలనలు మరియు అపోహలు. అనాక్సాగోరస్ మరియు అరిస్టార్కస్ వంటి ప్రారంభ ఖగోళ శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తలు సూర్యుని కదలిక మరియు పరిమాణం గురించి పరిశీలనలు చేశారు. గ్రీకు దేవుడు హీలియోస్ మరియు ఈజిప్షియన్ సూర్య దేవుడు రా వంటి పురాణాలలో కూడా సూర్యుడు ప్రముఖంగా కనిపించాడు. టోలెమిక్ విశ్వం. శతాబ్దాలుగా పాశ్చాత్య ఆలోచనలపై ఆధిపత్యం చెలాయించిన విశ్వం యొక్క టోలెమిక్ నమూనాలో భూమిని కేంద్రంగా పరిగణించారు మరియు సూర్యుడు ఇతర ఖగోళ వస్తువులతో పాటు దాని చుట్టూ తిరుగుతాడు. ఈ భౌగోళిక దృష్టి కోపర్నికన్ విప్లవం వరకు కొనసాగింది. కోపర్నికన్ విప్లవం. సూర్యకేంద్రత్వం. నికోలస్ కోపర్నికస్ యొక్క హీలియోసెంట్రిజం యొక్క విప్లవాత్మక ఆలోచన అతని రచన ది విప్లవోస్ ఆర్బియం కోలెస్టియం లో సమర్పించబడింది. భూమి మరియు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని వాదించారు. 16వ శతాబ్దంలో జరిగిన ఈ నమూనా మార్పు ఆధునిక ఖగోళ శాస్త్రానికి పునాది వేసింది. గెలీలియో యొక్క సూర్య పరిశీలనలు. సూర్యుని గురించి గెలీలీ యొక్క టెలిస్కోపిక్ పరిశీలనలు మన అవగాహనను మరింత మెరుగుపరిచాయి. అతను సూర్యుని యొక్క మార్పులేని పరిపూర్ణతపై నమ్మకాన్ని సవాలు చేసే సూర్యరశ్మిలను గమనించాడు మరియు సూర్యుని భ్రమణాన్ని గుర్తించాడు. సూర్యుని రహస్యాలు. సౌర శక్తి మూలం. సూర్యుని శక్తి వనరు చాలా కాలం రహస్యంగా కప్పబడి ఉంది, చివరకు అణు కలయిక ద్వారా అర్థం చేసుకోబడింది. సూర్యుని కోర్ హైడ్రోజన్ పరమాణువులను హీలియంలోకి కలుపుతుంది, కాంతి మరియు వేడి రూపంలో అద్భుతమైన శక్తిని విడుదల చేస్తుంది. సూర్య మచ్చలు మరియు సౌర చక్రాలు. సూర్య మచ్చలు సూర్యుని ఉపరితలంపై చీకటి ప్రాంతాలు మరియు సౌర చక్రాలు ఖగోళ శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఈ దృగ్విషయాలు 11 సంవత్సరాల చక్రాన్ని అనుసరిస్తాయి మరియు వాటి కారణాలు కొనసాగుతున్న పరిశోధనలో ఉన్నాయి. సౌరమంటలు మరియు అంతరిక్ష వాతావరణం. సౌరమంటలు తీవ్రమైన రేడియేషన్ మరియు కణాల విస్ఫోటనాలు అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి మరియు భూమిపై కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ సిస్టంలకు కూడా అంతరాయం కలిగిస్తాయి. ఈ సౌర సంఘటనలను అర్థం చేసుకోవడం మరియు అంచనా వేయడం ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం. సూర్యుని ప్రత్యేకత. ఎల్లో డ్వార్ఫ్ స్టార్. సూర్యుడు జీ-టైప్ మెయిన్ సీక్వెన్స్ స్టార్గా వర్గీకరించబడ్డాడు. దీనిని తరచుగా పసుపు మరగుజ్జు అని పిలుస్తారు. ఇది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండదు. ఇది భూమిపై జీవాన్ని నిలబెట్టడానికి అనువైన నక్షత్రం. జీవితానికి శక్తి వనరు. సూర్యుడు మన గ్రహం మీద జీవితానికి ప్రధాన శక్తి వనరు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని ఆహారంగా మారుస్తాయి మరియు ఈ శక్తి ఆహార గొలుసు ద్వారా ప్రవహిస్తుంది, అన్ని రకాల జీవులను నిలబెట్టుకుంటుంది. గోల్డిలాక్స్ జోన్ మరియు ప్లానెటరీ హాబిటబిలిటీ. పాలపుంతలో సూర్యుని స్థానం మరియు దాని స్థిరత్వం భూమితో సహా మన సౌర వ్యవస్థ యొక్క గ్రహాలకు నివాసయోగ్యతకు సరైన పరిస్థితులను అందిస్తాయి. తరచుగా గోల్డిలాక్స్ జోన్ అని పిలువబడే సూర్యుని నివాసయోగ్యమైన జోన్లో భూమి యొక్క స్థానం ద్రవ నీటిని మరియు తత్ఫలితంగా సౌర అన్వేషణ మరియు సాంకేతికత. సౌర అబ్జర్వేటరీలు. సోలార్ అండ్ హీలియోస్పెరిక్ అబ్జర్వేటరీ సోహో మరియు పార్కర్ సోలార్ ప్రోబ్ వంటి సౌర అబ్జర్వేటరీలు సూర్యుని ప్రవర్తనపై మన అవగాహనను బాగా పెంచాయి. దాని ఉపరితలం, సౌరగాలులు మరియు అయస్కాంత క్షేత్రాలను నిశితంగా పరిశీలించడానికి వీలు కల్పిస్తాయి. సౌర శక్తి విప్లవం. సూర్యుని శక్తి సౌర ఫలకాల ద్వారా వినియోగించబడుతుంది.
పునరుత్పాదక మరియు స్వచ్ఛమైన విద్యుత్తును అందిస్తుంది. సౌర శక్తి పరిశ్రమ అద్భుతమైన వృద్ధిని సాధించింది మరియు మన ప్రపంచానికి శక్తినిచ్చే స్థిరమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ముగింపు. సూర్యుడు, దాని గొప్ప చారిత్రక ప్రాముఖ్యత, శాశ్వతమైన రహస్యాలు మరియు ప్రత్యేక లక్షణాలతో, మన ఆకాశం మరియు మన శాస్త్రీయ అవగాహన రెండింటినీ ప్రకాశిస్తూనే ఒక ఖగోళ అద్భుతంగా మిగిలిపోయింది. పురాతన సౌర ఆరాధన నుండి ఆధునిక సౌర సాంకేతికత వరకు, మానవాళి మరియు మన ప్రపంచంపై సూర్యుని ప్రభావం కాదనలేనిది. మనం ఆకాశంలోని బంగారు గోళాన్ని చూస్తున్నప్పుడు, జీవితాన్ని నిలబెట్టడంలో దాని కీలక పాత్ర మరియు మానవ సంస్కృతి మరియు అన్వేషణలో దాని శాశ్వత స్థానం గురించి మనకు గుర్తుకు వస్తుంది.